ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి సెబీ నుంచి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. ఒక్కసారి చదివి వినిపిస్తాను. బ్రోకరేజీ ఏఎంసీ ఛార్జీలో కోత. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఏఎంసీలు ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అంటే ఎక్స్పెన్స్ రేషియోలు, బ్రోకరేజీ ఛార్జీలపై సెబీ కీలక మార్పుల్ని ప్రతిపాదించింది. క్యాష్ మార్కెట్ లావాదేవీలపై బ్రోకరేజీ ఛార్జ్ ఇప్పటి వరకు గరిష్టంగా 12 బేసిస్ పాయింట్లకు అనుమతి ఉండగా 2 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డెరివేటివ్స్కు బేసిస్ పాయింట్ల గరిష్ట పరిమితిని 1 బేసిస్ పాయింట్కు కుదించిందంటూ కూడా ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. సో ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అప్డేట్ అనేది ఎవరికి బాగా బెనిఫిషియరీ కాబోతుంది అంటారు? డెఫినెట్‌గా ఇన్వెస్టర్స్‌కి అవుతదండి. అండ్ ఇదేమో ఏఎంసీ కంపెనీస్‌కి అండ్ బ్రోకరేజ్ కంపెనీస్‌కి బ్యాడ్ న్యూస్ అనమాట. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో అని చెప్పేసి ఫిక్స్ చేసి ముందు ఒక రేట్ ఉంటుంది కదా! అది కాకుండా ఎక్స్‌ట్రా తీసుకుంటారనమాట. ఆ ఎక్స్‌ట్రా ఏందంటే ఈ ఎంతైతే వీళ్ళు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఆ ట్రాన్సాక్షన్ మీద బ్రోకర్స్‌కి వీళ్ళు 0.12 చార్జెస్ చేస్తుంటారు ట్రాన్సాక్షన్ బేస్‌లో తీసుకొని. ఏది క్యాష్ మార్కెట్‌లో అయితే. మనం జీరోదా లాంటి బ్రోకరేజ్ మనం డెలివరీ తీసుకున్నాం టోటల్లీ ఫ్రీ. మీరు డెలివరీ బేస్ ట్రేడింగ్ చేస్తే గ్రోలో కానీ, ఏంజిల్ వన్ కానీ, జీరోదా లాంటి టోటల్లీ ఫ్రీ కదా డెలివరీ రేట్స్. మరి మ్యూచువల్ ఫండ్స్ కూడా డెలివరీ బేసే కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది. వాళ్ళు కూడా ఫ్రీ అవ్వాలి కదా! కానీ ఇప్పటి వరకు అయితే సెబీ వాళ్ళు అప్ టు 0.12 పే చేయొచ్చు అనమాట వాళ్ళకి. అది. అండ్ డెరివేటివ్స్ ఏమో 0.05 వరకు పే చేస్తారనమాట. ఇప్పుడు దాన్ని వాళ్ళు తగ్గిస్తున్నారు. ఏది క్యాష్ డెలివరీ దాన్నేమో 0.02కి అండ్ డెలివరీ డెరివేటివ్ దాన్నేమో 0.01కి తగ్గిస్తున్నారు అనమాట. దీని ద్వారా ఏంటంటే బ్రోకరేజ్ ఇన్కమ్ తగ్గిపోద్ది, వీళ్ళు ఇచ్చి తగ్గిద్ది కాబట్టి. ఎందుకు మనకు రిటైలర్స్కే వాళ్ళు డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు బ్రోకర్స్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఎందుకు ఛార్జ్ చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు డెలివరీ బ్రోకర్స్ ఎవరైనా సరే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫీజులు ఒకటే కాదండి, వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ కూడా అందిస్తారు. ఏ కంపెనీ కొనాలి, ఏ కంపెనీ కొనకూడదు, దాని వాల్యూషన్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సెబీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ రీసెర్చ్ డివిజన్ ఉంది. రీసెర్చ్ డివిజన్ పేరు పెట్టేసి ఆల్రెడీ టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియోలో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు కదా! మళ్ళీ ఇప్పుడు బ్రోకర్ దగ్గర మళ్ళీ ఇంకోసారి వాళ్ళ దగ్గర రీసెర్చ్ రిపోర్ట్స్ అని చెప్పేసేసి లేకపోతే బ్రోకర్ ఫీల్ అని చెప్పేసి మీరు వాళ్ళకి డబ్బు ఎందుకు ఇవ్వాలి? అది ఇచ్చే పని లేదు, దాన్ని తగ్గించాలని చెప్పేసి తగ్గిస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఏఎంసీ వాళ్ళు బ్రోకర్‌కి ఫీజ్ పే చేస్తారో అది తగ్గిపోతుంది అనమాట. అది దానివల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. మనం మామూలుగా ఏంటంటే మనం ఏదన్నా ఒకటి మ్యూచువల్ ఫండ్ దగ్గర తీసుకుంటే వాళ్ళ దగ్గర ఎన్ని రకాల ఎక్స్‌పెండిచర్ ఉంటుందంటే మనకేమో టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో అని చెప్తారు. దాని కనుక మనం స్ప్లిట్ చేసామనుకోండి లోపల ఏమేమి ఉంటాయంటే మేనేజ్మెంట్ ఫీజు, సర్వీస్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఫీజు అండ్ కస్టోడియన్ ఫీజు అండ్ ట్రస్ట్ మెన్షిప్ ఫీజు, కమిషన్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ అయితే ఉంటుంది, డైరెక్ట్ అయితే ఉండదు. అండ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్స్, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పెన్స్, ఆడిట్ ఫీజు, ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్ అండ్ ఎక్స్‌పెన్స్ బ్యాక్ ఆఫీస్ సంబంధించినవి అట్లా టోటల్ చాలా ఉంటాయి అనమాట. ఇవి కాకుండా మళ్ళీ బ్రోకర్ దగ్గర ఎక్కువ ట్రేడ్ చేసినందుకు బ్రోకర్‌కి ఎక్కువ ఫీజు కట్టాలన్నమాట. మన దగ్గర ఏమో టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో అని చెప్పేసి వీటన్నిటి కలిపి తీసుకుంటారు. ఇవి కాకుండా మళ్ళీ బ్రోకర్ దగ్గర కూడా ఎక్స్ట్రా పే చేస్తున్నారన్నమాట వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే దిడ్జోలు బాటు లేదు, బ్రోకర్‌కి ఇచ్చే అమౌంట్‌లో మాత్రమే తగ్గిస్తున్నారు. ఇంతకుముందు మీరు పే చేసే 0.12 ఉంది కదా, దాన్ని 0.02కి తగ్గిస్తున్నారు. అండ్ డెరివేటివ్స్ కోసం 0.05 ఖర్చు పెడతారు కదా, దాన్నేమో 0.01కి తగ్గిస్తా ఉన్నారు. మనకి తక్కువ డేటా మీద కనపడదు కానీ పెద్ద సైజు మీద మనకైతే కొటేషన్ తగ్గిద్ది. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది అనుకోండి, హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. దాని సైజ్ 90,000 కోట్లు అండి. టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 90,000 కోట్లు. వాళ్ళు తీసుకునే ఎక్స్‌పెన్స్ రేషియో 0.8 దాకా ఉంటుంది. డైరెక్ట్ గురించి చెప్పుకుంటే. అంటే వాళ్ళకి లిటరల్లీ ఒక 800 కోట్ల దాకా వస్తుంది ఆ ఫండ్. ఎక్స్‌పెన్స్ రేషియో ఏముంటాయండి పెద్దగా. అందుకని ఇది ఎప్పటి నుంచో తగ్గించాల్సింది ఇప్పుడు తగ్గిస్తున్నారనమాట. అందుకని పాత ఏఎంసీ వాళ్ళకి సైజు పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్ద పెయిన్ ఏం కాదు ఇది. బట్ చిన్న వాళ్ళకి మాత్రమే కొంచెం పెయిన్‌గా ఉండొచ్చు మేబీ. బట్ ఏదైనా సరే ఇన్వెస్టర్స్‌కి బెస్ట్ అనమాట. మొత్తానికి ఇన్వెస్టర్స్‌కి అయితే బెనిఫిట్ కాబోతుంది ఎక్స్‌పెన్స్ రేషియోస్ ఇంకా తగ్గిద్ది కాబట్టి మనకి బెటర్ అనమాట. అంటే ఇన్ని రోజుల నుంచి ఇది ఒక చిన్న డిస్టర్బెన్స్ లాంటిది ఉండే. అంటే
ఇన్వెస్టర్కి వచ్చే దాంట్లో కొంత ఎక్కువ ఛార్జ్ See, చేస్తున్నారు, మనకు వచ్చే best- బెనిఫిట్ ఎక్కువ మిస్ Yeah. అవుతున్నాం అన్నది. బేసికల్ గా పర్ఫార్మెన్స్ బాగుంటే ఇవన్నీ నెగ్లిజిబుల్ అండి, పెద్దగా ఇదేం కాదు. పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, ఇట్స్ టూ గుడ్ అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కొంతమంది బై అండ్ హోల్డ్ చేస్తారు, అసలు మార్చరు స్టాక్స్ ని. లైక్ నిప్పాన్ అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు అయితే ఒకసారి వాళ్ళు తీసుకున్నాను ఏదన్నా, వాళ్ళది చర్నింగ్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. లిటరల్లీ వాళ్ళ టోటల్ పోర్ట్ఫోలియో మార్చడానికి 5-6 సంవత్సరాలు పట్టింది టోటల్ పోర్ట్ఫోలియో మార్చాలంటే. అంటే బై అండ్ ఫర్గెట్ టైప్ అనమాట వాళ్ళు 5 ఏళ్ళ వరకు. ఆ చర్నింగ్ రేషియో తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రోకరేజ్ ఫీజు తగ్గిపోతాయి. కొంతమంది ఉంటారు లైక్ మోతిలాల్ ఓస్వాల్ అనుకోండి, వాళ్ళ చర్నింగ్ రేషియో చాలా ఎక్కువ, ఇయర్లీ 2 సార్లు పోర్ట్ఫోలియో మారుస్తారు. క్వాంటి కూడా అంతే, ఇయర్లీ 2 సార్లు పోర్ట్ఫోలియో మార్చేది. వీళ్ళ బ్రోకరేజ్ ఫీజు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళు కొంచెం కష్టం అవుద్ది. అందుకని బ్రోకర్ పేజీలు ఎవరైతే బై అండ్ హోల్డ్ చేస్తారో ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యే వాళ్ళకైతే పెయిన్ ఏముండదు. కానీ ఫ్రీక్వెన్సీగా చర్నింగ్ రేషియో ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఆ సైజు మీద వాళ్ళు ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తారు, మనం అనుకున్నంత ఎఫెక్టే ఏమి ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఈ చిన్న చిన్న అమౌంట్ ఏంటంటే పబ్లిక్ చాలా మంది తెలియక రెగ్యులర్ తీసుకుంటారు, వాళ్ళు కావాలని 1% ఇస్తున్నారు కదా, ఆ 1% పోల్చుకుంటే ఇవన్నీ అంతా 0.01లో. కాబట్టి మార్కెట్ ఈజీగా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, పెద్ద ఇదేం కాదు. బట్ ఓవరాల్ గా బ్రాడ్ సెక్టర్ అయితే మంచిదే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే రీసెంట్ టైమ్స్ లో సెబీ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది ఎండ్ యూజర్ కి ఉపయోగపడే విధంగా ఈ మధ్య కాలంలో ప్రతి డిసిషన్ కొత్త చేంజెస్ ఆన్ బోర్డ్ చేస్తుంది, ఏది చూసినా కూడా. అవును, ఎందుకంటే ఇండియాలో సేవింగ్ రేట్ ప్రయాణం వచ్చేట్లు 197 లక్షల కోట్లు ప్రయాణం మిగిల్చుకునేది అమౌంట్. ఓకే, అందులో నుంచి నెలకి 25,000 కోట్లు మ్యూచువల్ ఫండ్ లోకి వస్తున్నాయి. అంటే ఇంత ముందులాగా నేను వదిలేను చూసి ఉన్నట్టు, ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తుంటారు. అంతమంది వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది రెగ్యులేటర్ బాడీ యొక్క మెయిన్ లక్షణం అనమాట. ఈ మధ్యకాలం వీళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా యాక్టివ్ ఉన్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎండ్ యూజర్ కి ఉపయోగపడే విధంగా ప్రతి ఈవెన్ ఆర్బీఐ కూడా మనం లూజ్ గా గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి అన్నట్టు మనం ట్యాక్స్ తగ్గించకుండా చాలా ఎఫిషియన్సీగా పనిచేస్తున్నారు. జనాలకి అంటే ఆప్షన్ మార్కెట్ లో వీక్లీ ఎత్తేటాలు ఇలాంటి వాళ్ళు ఏదైనా డిసాటిస్ఫాక్షన్ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ అల్టిమేట్ గా అయితే మాత్రం వాళ్ళకి రిటైల్ పనికి వచ్చే పనులు అయితే చేస్తున్నారు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా టూ మచ్ కాన్సెంట్రేట్ రెండింటి మీద ఉండేసి అక్కడ ఫోకస్ మేనిఫెస్టో ఎక్కువ అవుతుంది అని వాటిని తగ్గిస్తున్నారు అనమాట. దోస్ ఆర్ గుడ్ అండ్ లాంగ్ వ్యూ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.